కేదార్నాథ్ ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైనా సరే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన యాత్ర కేదార్నాథ్. చుట్టూ మంచు కొండల మధ్య ఉండే ఈ ఆలయంలో సాక్షాత్తు శివపార్వతులే కొరువుతీరి ఉన్నట్టు ఉండే ఈ ఆలయాన్ని పంచపాండవులు దర్శించుకున్నారని పురాణాలు చెప్తాయి. ఈ ఆలయం సుమారు సీ లెవెల్ నుంచి 3583 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉండే ఈ హయ్యర్ యాటిట్యూడ్ కారణంగా ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడతాయో, ఎప్పుడు ఎండలు కాస్తాయో, ఎప్పుడు మంచు పడుతుందో శాస్త్రవేత్తలు కూడా చెప్పలేనంత కఠినంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. ఇంకా ఇక్కడ ఉండే ఈ డేంజరస్ కొండల్ని, పెద్ద పెద్ద లోయల్ని దాటి వెళ్ళి దర్శించుకొని రావాలంటే నిజంగా ఏదో జన్మలో అదృష్టం చేసుకొని ఉండాలి. చుట్టూ మంచు కొండల మధ్య మంచు కరుగొచ్చే జలపాతాలతో, పెద్ద పెద్ద లోయలతో ఎంతో అందంగా ఉండే ఈ ఆలయం 6 నెలలు మంచుతో కప్పడి ఉండగా మిగిలిన 6 నెలలు మాత్రమే దర్శనమిస్తుంది. ఇంకా ఇక్కడుండే ప్రకృతి అందాలు, ఇక్కడ చేరుకునే దారులు, అక్కడ ఉండే రేట్లు, ఇవన్నీ డీటెయిల్గా ఒక వీడియో చేశాను. ఈ వీడియో అయితే 50 మినిట్స్ అయితే వచ్చింది. దాన్ని అయితే 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశా. సో వెల్కమ్ టు పార్ట్ 1 ఆఫ్ కేదార్నాథ్ యాత్ర. 8.5 కిలోమీటర్ వచ్చాం మనం అయితే. ప్రెసెంట్ అయితే ఇక్కడైతే ఉన్న షాప్స్లో ప్రైజెస్ అడిగితే వీళ్ళు ఒక్క 1 లీటర్ వాటర్ బాటిల్ 80 రూపీస్ అంట, 80 రూపాయలు. 20 రూపీస్ థమ్స్అప్ ఆర్ లేదంటే ఫాంటా, లింకా, స్ప్రైట్ చిన్న బాటిల్ ఉంటాయి కదా, అదైతే ఒకటి 80 రూపాయలు అంట, అది కూడా 80 రూపీస్ అంట. చూడండి ఎంత రేట్స్ అయితే ఉన్నాయో. అండ్ ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా రేట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. మేమైతే తీసుకోలేదు, జస్ట్ మీకోసం అయితే ప్రతిదీ నేనైతే కనుక్కుంటున్నాను, నేనైతే అడుగుతున్నాను. చెప్పాలంటే ట్రెక్కింగ్ సరదా తీరిపోతుంది. అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు. మీరైతే జస్ట్ ఈజీ కదా అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేసి అయితే రావద్దు. మొత్తం చెప్పాలంటే మొత్తం ఎనర్జీ అంతా అయిపోయింది. నాకు చెప్పాలంటే కళ్ళు కూడా తిరుగుతున్నాయి. దానికి తోడు మేము బ్యాగ్ లగేజ్ చాలా ఎక్కువ తెచ్చుకున్నాం. ఫుల్గా మొత్తం బ్యాక్ షోల్డర్స్ ఫుల్గా పెయిన్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ ఏమో మరి మీరైతే చెప్తున్నాం కదా, లగేజ్ అయితే చాలా తక్కువ తెచ్చుకోండి. నెక్స్ట్ ఈజీ అనుకొని అయితే అసలు రావద్దు గైస్. మీరైతే డైరెక్ట్గా చెప్తున్నాను మీకైతే. గైస్ మీరైతే 8 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక షార్ట్ కట్ అయితే ఉంటుంది. ఇగో ఇక్కడ నుంచి మీరు ఇలా ఎక్కి అలా మీదకి వెళ్ళిపోవచ్చు. అది కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అలా ఎక్కించు మీదకైతే. సో లేదు మీరు ఇలా 4 లగేజ్ ఎక్కువ ఉందనుకుంటే మీరు అయితే నార్మల్ వే అయితే ఉంటుంది, వే నుంచి అయితే వెళ్ళిపోండి. అదైతే షార్ట్ కట్. మీకు లగేజ్ తక్కువ ఉంటే అక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. లగేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే ఈ సైడే బెటర్, ఎందుకంటే అక్కడ రాళ్ళు గట్ట ఎక్కాలి. ఈ లగేజ్తో రాళ్ళు ఎక్కాలంటే కష్టం. రాజేష్ అయితే అలా వెళ్ళిపోతున్నాడు, నేను ఇలా వచ్చాను. అసలు చాలా కష్టంగా ఉంది ట్రెక్కింగ్. మనం అనుకున్నంత ఈజీ కాదు. మనం జస్ట్ ప్లెయిన్ రోడ్ మీద 5 కిలోమీటర్స్ నడటమే మనకు కష్టం. అలాంటిది ఎంత పెద్ద ఎక్కుడు కొండల్లోని 16 కిలోమీటర్లు నడడం అంటే చిన్న విషయం కాదు అసలు. చూసారు కదా రోడ్ అయితే ఎలా ఉందో, చాలా దారుణంగా అయితే ఉంది. దానికి తోడి హార్సెస్ అయితే ఇందులో తిరిగితే ఇక్కడ వర్షం పడితే ఇంకా దారుణంగా ఉంటుంది. సడన్గా చూడండి, ఇప్పుడు వరకు అయితే మొత్తం మేఘాలు కమ్మేసాయి కదా, ఫాగ్ అయితే ఇప్పుడైతే క్లియర్ అయింది. టైం అయితే 4:30 అయింది. మేము ఇంకా 7 కిలోమీటర్స్ ట్రిక్ చేయాలి. మేము ఇప్పటికి 9 కిలోమీటర్స్ అయితే ట్రిక్ చేసాం. చూడండి ఇక్కడైతే ఇచ్చాడు కేదార్నాథ్ 7 కిలోమీటర్స్. చూసారా కిందనైతే ఇదిగోండి ఎంత బుడదగా అయిపోయిందో. ఇక్కడైతే కాళ్ళు అయితే స్లిప్ అయిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చి ఇప్పటికే 10 కిలోమీటర్స్ అయితే ట్రిక్ చేసాం. ఫుల్ కాళ్ళు అయితే పట్టేసింది నాకు. కానీ ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అసలు మాటలో కూడా రావట్లేదు ట్రెక్కింగ్లో. ఎక్కడ కూర్చున్నా సరే కూర్చుని మళ్ళీ ట్రిక్ స్టార్ట్ చేసి 10 మినిట్స్కే మళ్ళీ ఫుల్ టైర్డ్ అయిపోతుంది. మనం అయితే కేదార్నాథ్ ఇంకా 6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం ప్రజెంట్. ఇదిగోండి మీరు అయితే చూడండి
ఇక్కడైతే మనకు మంచిగా క్లియర్ గా కనబడుతుంది. ఇదిగోండి ఇదంతా ఐస్ అండి. ఈ ఐస్ కరిగి ఎలా కిందకి అయితే వెళ్తుంది అక్కడ. మీరు అక్కడ చూస్తే అలా కరిగి కిందకి అయితే వెళ్తుంది. ఇదైతే నాకు కేదార్నాథ్కి దగ్గరకు వచ్చాక ఎంత దగ్గర నుంచి చూడడం నేను మంచినైతే, కానీ దీన్ని పట్టుకోలేను ఎందుకంటే ఇది చాలా మురికిగా ఉంది. ఇవ్వండి పైన కూడా మొత్తం అంతా మంచి మంచి అయితే అసలు ఎంత సడన్ గా వస్తుందో ఇక్కడ అస్సలు మంచే లేదు. ఇగోండి సప్పని మీదకైతే వస్తుంది, ఏదో కిందనైతే నిప్పు పెట్టినట్టు చాలా కామెడీగా. హలో గైస్, మనం అయితే మార్నింగ్ 11:30కి అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే టైం 6 అయింది. ఇంకా మనకి 5 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ ఉంది. చూడండి అసలు మనం ఇంకా ఎక్కడికి వెళ్ళాలంటే అదిగో ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అసలు మంచు కొండ కప్పేసింది. మనం దూరం నుంచి చూసాం కదా స్నో, ఇప్పుడు దగ్గర ఉంది ఆ స్నో అయితే, కానీ కలర్ మొత్తం బాగాలేదు. వైట్గా ఉంటే బాగుంది. మనం ఫొటోస్ కట్ట తీసుకున్నాం. ఇదిగోండి స్నో మొత్తం కిందన మేపనంగా పైన స్నో వాటర్ అక్కడ కరిగి వస్తుంది. అదిగోండి ఆ స్నో ఇది మొత్తం అయితే కనిపిస్తుంది కదా లైన్. ఈ లైన్ అయితే చాలా దూరం ఉంది, అంటే మొత్తం ఒక 5 రౌండ్స్ అయితే తిరగాలి అక్కడికి వెళ్ళడానికి అయితే. సో అలా కాకుండా మధ్యలో షార్ట్ కట్స్ అయితే ఉంటాయి, మీరు అవి చూసుకోవాలి. ఇదిగోండి మేమైతే 12 కిలోమీటర్స్ వచ్చాం. ఇక్కడ మాకు షార్ట్ కట్ కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడి నుంచి జస్ట్ అలా వెళ్తే అదిగోండి డైరెక్ట్ అక్కడ ఎక్కేస్తాం. మనం అక్కడ ఎక్కేస్తాం డైరెక్ట్గా పైన. ఆ పైన ఇలాగెళ్తే మొత్తం 5 టైమ్స్ రౌండ్ తిరుగుతూ వెళ్ళాలి. మనమైతే అక్కడ కనిపిస్తున్నాయి కదా 1 2 3 4 5 6 లైన్లు వెళ్ళాల్సింది. జస్ట్ ఇక్కడ ఒక షార్ట్ కట్ ద్వారా ఇలా వస్తాం. ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవడమే. కాబట్టి మీరు కూడా ఏమైనా షార్ట్ కట్స్ చూసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇదిగోండి ఇంకా మనం వెళ్ళాల్సింది ఇంకా చాలా దూరం ఉంది. ఇదిగోండి అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అదిగోండి లైట్స్, స్ట్రీట్ లైట్స్, అక్కడ వరకు వెళ్ళాలి. ఇంకొక్కడ ఇవన్నీ దాటుకొని తర్వాత ఇదంతా ట్రిక్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి. మనం అయితే అక్కడికి వెళ్ళాలి అవతల కొండకి చెప్పాలంటే. గైస్ టైం అయితే 7 అవుతుంది. మనం ఫుల్గా అయితే టైర్డ్ అయిపోయాం. అంత ఫుల్గా అయిపోయామంటే అసలు నడడానికి ఓపిక కూడా లేదు. జస్ట్ ఏదో అలా కాళ్ళు తేల్చి ముందుకేస్తున్నాం అంతే. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంది. 3 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు మేము 13 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసాం కొండ మీదకి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద అయితే కేదార్నాథ్ ఈశ్వరుడు అయితే కొలువుతీరు ఉన్నాడు. సో అక్కడికైతే వెళ్ళాలి. అసలు ఇంత కష్టంగా ఉంటుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము మార్నింగ్ 11:30కి స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్. పోనీ 11:30 కదా 12 వేసుకుంది. 12 నుంచి 7 అంటే 7 గంటలు పట్టింది మాకు. 7 గంటలు పట్టిన ఇంకా 3 కిలోమీటర్స్ ఉన్నాయి. ఈ 3 కిలోమీటర్స్కి ఇంకో 1.5 అవర్ పట్టిన 8:30కి మేము పైకి వెళ్తాం. గైస్ ఇంకా 3 కిలోమీటర్లు అయితే ఉంది. ఇగో మనం ఆ కొండ మీదకి అయితే వెళ్ళాలి. చెప్పాను కదా ఇప్పుడే కొండ మీదకి అయితే వెళ్ళాలని. అసలు ఈ కేదార్నాథ్ ట్రిక్ అసలు చాలా డిఫికల్ట్గా ఉంది. ఫుల్ టైర్డ్ అయిపోయాం. మొత్తం బాడీ పెయిన్స్ అయితే వచ్చేస్తున్నాయి. హెడేక్ వస్తుంది నాకు, హెడేక్ కూడా. నైట్ మేము ఏమన్నా తినేసి పారాసిటమాల్ టాబ్లెట్స్ ఉన్నాయి నా దగ్గర, ఒకటి వేసుకొని పడుకోవాలి. దిగా పడుకుందాం అనుకుంటున్నాం మేమైతే. హలో గైస్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే ఇదిగోండి మనం టెంట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ టెంట్ అయితే మంది కాదు, ఇదిగోండి నేను తీసుకొచ్చిన టెంట్ అయితే అది. కానీ ఏమైందంటే నా టెంట్ పోల్స్ ఉంటాయి కదా, అది టెంట్ లోపల ఉండే ఐరన్ రాడ్స్ అయితే ఒకటి ఇరిగిపోయింది. దానివల్ల అయితే మేము టెంట్ అయితే రెంట్కి తీసుకున్నాం ఇక్కడ కేదార్నాథ్లో. ఇక్కడ నుంచి టెంపుల్ 1 కిలోమీటర్ మాత్రమే. అయితే ఇక్కడ రేట్లు చాలా ఎక్కువ చెప్తారు, కానీ మాకు ఒక
మేము అయిపోయిన టెంట్ వేసుకుంటుంటే వచ్చాడు, చూసి నీకు 500కి ఇస్తాను ఇద్దరికి అని చెప్పేసి అన్నాడు. మేము 400కి అడిగాము, ఓకే అన్నాడు. తీసుకొచ్చాం. ఇందులో అయితే స్లీపింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మొత్తం చూడండి, ఇక్కడ తీసుకున్న టెంట్లో మనకి ఇగోండి ఛార్జింగ్ ఉంటుంది, లైట్ ఉంటుంది. నెక్స్ట్ స్లీపింగ్ బ్యాగ్స్ ఇచ్చాము. స్లీపింగ్ బ్యాగ్ వేసుకున్నా సరే చూడండి లోపల ఎంత మంచి వచ్చిందో మొత్తం. కాబట్టి మన టెంట్స్ ఏమి ఇక్కడ వర్క్ అవ్వు. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ కింద రగ్గు కూడా ఉంది, అండ్ నెక్స్ట్ తలగల్లో కూడా ఇచ్చాడు. మన స్లీపింగ్ బ్యాగ్లు మనకైతే మన టెంట్లో అయితే ఇక్కడ వర్కౌట్ అవ్వు. నెక్స్ట్ స్లీపింగ్ బ్యాగ్లో ఉండడం వల్ల నైట్ బాగా నిద్ర పట్టింది. టైం అయితే 6:30 అయింది. మార్నింగ్ 5కి లేచి మేమైతే హారతికి వెళ్దాం అనుకున్నాం. నిన్న మొత్తం ఫుల్ ట్రెక్కింగ్లో టైర్డ్ అయిపోయాం. సో హారతి అయితే మిస్ అయిపోయాం. అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేమైతే 6:30 అయింది. ఇంకో హాఫ్ అన్ అవర్లో బ్రష్ చేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్తాం. గైస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం నైట్ అయితే క్యాంప్ అయితే స్టే అయితే తీసుకున్నాం. ఎందుకంటే మన టెంట్ అయితే తిరిగిపోయిందని చెప్పాను కదా, ఎందుకంటే మేము తీసుకున్న టెంట్. అండ్ బయట వ్యూ అయితే ఎలా ఉందో చూడండి ఒకసారి. అయితే ప్రజెంట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. నైట్ అయితే ఇక్కడ టెంట్ అయితే తీసుకున్నాం. ఆ టెంట్ కూడా మేము ఎక్కడ తీసుకున్నామంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. పోల్ నెంబర్ 461 మాదైతే. ఇక్కడైతే ప్రతి పోల్కి నంబర్స్ అయితే వేసి ఉంటాయి. ఆ నెంబర్స్ అయితే మీరు చూసుకుని ఒకవేళ ఎవరన్నా తప్పిపోతే ఆ పోల్ నెంబర్ చెప్తే వాళ్ళు మీకన్నా ముందు వెళ్ళిపోయారు, ఆయనకి వెళ్ళిపోయారు అని అక్కడ లోకల్స్ అయితే చెప్తారు. ఎవ్రీ పోల్కి ప్రతి స్తంభానికి ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరైతే అలా ఈజీగా మీ వాళ్ళు అక్కడ ఉన్నారు ఫైండ్ చేయొచ్చు. అండ్ ఇదిగోండి చూడండి, సన్ రైజ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ప్రెసెంట్ అయితే. రాత్రి వెళ్ళిపోదాం అనుకున్నాం మేము దర్శనానికి, కానీ ఫుల్గా టైర్డ్ అయిపోయాం అప్పటికే. కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు టెంపరేచర్ అయితే 2 degrees ఉంది. చేతులు గ్లౌజులు లేకపోతే గడ్డగడేసినట్టు అయిపోతున్నాయి చేతులు అయితే, సూర్యులతో పొడిచెత్తినట్టు. అందుకే గ్లౌజ్, స్వెటర్, రైన్ కోట్ ఇవన్నీ క్యారీ చేయండి. మనం అయితే ప్రెసెంట్ నంది బేస్ క్యాంప్ వరకు అయితే వచ్చాం. ఈ నంది బేస్ క్యాంప్ అనేది జస్ట్ కేదార్నాథ్ టెంపుల్ కి దగ్గరలో అయితే ఉంటుంది. మీరైతే టెంట్స్ అయితే తీసుకోండి. ఇక్కడైతే టెంట్ రేట్ ఎక్కువే ఉంటాయి. మేము తీసుకున్న దగ్గర అయితే 200, మొత్తం చాలా మందికి అలా 200కి ఇచ్చారు. మేము తీసుకున్నది అయితే పోల్ నెంబర్ 461 అండ్ 460. ఆ ఏరియాలో అయితే మీకు తక్కువ దొరికితే టెంట్స్ మీరు అక్కడైతే ట్రై చేయండి. మేము 3 person తీసుకున్నా 600కి ఇచ్చేస్తారు అక్కడ. ఇక్కడ పైన 3 person తీసుకుంటే ఈజీగా 900 to 1000 చెప్తారు. దానికంటే అక్కడ నుంచి మార్నింగే కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళడం బెస్ట్ కదా. వెళ్ళి మన డ్రీమ్ ప్లేస్కి అయితే దగ్గరలోకి వస్తాం. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఎందుకంటే ప్రతి ఎవరు ఇప్పుడు పాకిస్తాన్ వార్ జరిగే టైం, ఇంటి దగ్గర ఎవరిని అడిగినా సరే వద్దు, అక్కడ ఏమైనా అటాక్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, అది బోర్డర్ ఏరియా, ఇలా ఎన్నో చెప్పారు. కానీ ఏమీ పట్టించుకోకుండా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. నేను వచ్చాను. వెళ్ళి అటువంటి టెంపుల్ ఎక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి మీరు కూడా. అదిగోండి మందిర్. మనకైతే కేదార్నాథ్ ఎంటర్ అవ్వగానే మీకు ఈ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ వేళ అయితే వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ కింద నుంచి అయితే మందాకిని అనేది అయితే ప్రవహిస్తుంటుంది. నెక్స్ట్ మీరు ఎవరైనా స్నానం చేసి ఈ చలిలో ఒప్పుకుంటే ఆ స్నానం కూడా చేయొచ్చు ఇక్కడైతే. ఇదిగోండి మందాకిని నది అయితే ఇక్కడ. మనం అయితే జస్ట్ ఇక్కడ నుంచి ఐ థింక్ 400 meters ఆ దూరంలో ఉన్నాం అంతే టెంపుల్కి. ఐ ఫీల్ సో హ్యాపీ. అసలు నిన్న మేము కష్టపడ్డదంతా ఈరోజు ఏం గుర్తులేదు మాకు, ఎంత దగ్గరికి వస్తుంటే.
అయితే మామూలుగా అయితే ఇక్కడ నుంచి చూస్తే మనం ఫాస్ట్గా అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం అయితే పైకి వెళ్ళి మళ్ళీ కిందకి అయితే వచ్చాం. ఎందుకంటే మనకి మన రిజిస్ట్రేషన్ పాస్ చూపిస్తే ఇక్కడ ఒక టోకెన్ ఇస్తారంట. ఈ టోకెన్ ఇస్తారన్న విషయం కూడా మనకు తెలియదు. సో పైకి వెళ్తే ఈ టోకెన్ లేకపోతే దర్శనం అయితే నాట్ ఇన్ చూడొచ్చు. గెట్ టోకెన్ ఫ్రమ్ హియర్ అని, నెక్స్ట్ అదిగో దర్శన్ టోకెన్ రిసీవింగ్ కౌంటర్ అని ఇక్కడ ఉంది కదా. ఈ బ్లాక్ కలర్ అంటే ఇది జస్ట్ ఇంకా ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్కి పక్కనే ఉంటుంది. ఇక్కడైతే మీరైతే కన్ఫర్మ్ టోకెన్ తీసుకోవాలి. ఈ టోకెన్ తీసుకోకపోతే మాత్రం మీకు దర్శనంకి అయితే ఎలా లేదు అసలు. అక్కడ నుంచి మీరు ఎంత క్యూలో, ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. ఆ లైన్ మొత్తంలో మీరు ఎంత దూరం లైన్లో నుంచొని వెళ్ళినా సరే మళ్ళీ మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. కాబట్టి మీరు ఈ టోకెన్ తీసుకొని ఇక్కడ నేను చూపించిన లొకేషన్, ఈ లొకేషన్లో మీరైతే టోకెన్ తీసుకొని రండి. ఓకే గైస్. ఏంటంటే గాయస్ మీరైతే టోకెన్ తీసుకున్న తర్వాత ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా దర్శన్ లైన్ అని చెప్పి, ఈ లైన్లోకి అయితే వెళ్ళి నిలబడాలి. ఇక్కడ నిలబడితే ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ కాదు 500 మీటర్స్ లైన్ ఉంటుంది. ఇదిగోండి ఎంట్రీ ఓన్లీ డ్యూరింగ్, ఇక్కడ ఈ దర్శన్కి ఈ పక్క నుంచి అయితే మనం వెళ్ళాలి డ్యూరింగ్ స్లాట్ టైంలో మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. కాబట్టి మనం అయితే ఇక్కడ లైన్ కట్టి ఇలా దర్శనానికి అయితే వెళ్ళాలి. మీరు ఏమన్నా లోపల ఉన్న పంతుల్స్ ఉంటారో వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోగలిగితే మీరు ఒక 5-6 మెంబర్స్ ఉంటే వాళ్ళకి 3-4,000 ఇస్తే వాళ్ళు అయితే డైరెక్ట్ తీసుకెళ్ళి మీకు దర్శనం అయితే చేయిస్తారు. కాబట్టి మనం ఫ్రీ దర్శనం చేయాలనుకుంటే ఈ లైన్లో అయితే కంపల్సరీ వెళ్ళాలి. మీరైతే పైకి వెళ్ళిపోకండి, మళ్ళీ పైకి వెళ్ళిపోయినా సరే కింద పంపించేస్తారు. సో అందుకే ఈ లైన్లో నుంచోండి, మీరైతే టోకెన్ తీసుకుంటారు. మనం అయితే లైన్లో అసలు చాలా పెద్ద లైన్ ఈ సైడ్ కూడా. అండ్ ఇక్కడ రేట్స్ అయితే మీరు చూడొచ్చు. పొరాటా అయితే 80 రూపీస్ అంట, చాయ్ ఏమో 30 రూపీస్ అంట, సమోసా 30 రూపీస్ అంట, మ్యాగీ 80 రూపీస్ అంట. నెక్స్ట్ చూడండి ఎంత రేట్స్ ఉన్నాయి ఇక్కడైతే. చూడండి ఇప్పుడు మనం అయితే 250 మీటర్స్ అయితే వచ్చినట్టున్నాం లైన్లో. ఇగో లైన్ అయితే చివరి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ చివరి ఉన్న షెడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది, అక్కడ బ్రిడ్జ్ దగ్గర. అక్కడ నుంచి మనం అయితే ఇక్కడ వరకు వచ్చు. ఇంకా అలా అక్కడ చివరి వరకు ఉంది, అక్కడ నుంచి అలా వెళ్ళాలి. ఇంకా చాలా పెద్ద లైన్ అయితే ఉంది. మీరైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మొత్తం ఖాళీగా అయితే ఉంటుంది. 3 ఆ టైంకి అయితే ఇక్కడ మీరు టోకెన్ తీసుకుంటే 4:35కి మీకు అయితే దర్శనం అయిపోతుంది. ఇప్పుడు మాకైతే 5 అవర్స్ పట్టొచ్చంట, అంటే మధ్యాహ్నం 2 or 3 అయితే అవ్వచ్చు మాకు దర్శనం అవ్వడానికి. సో అందుకు మీకు చెప్తున్నాను, మీకు తెలియదు కాబట్టి మేము చేసేద్దాం ఇవన్నీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టైం అయితే 4:33 అయింది. ఇప్పుడైతే మనం మార్నింగ్ 8:30, 8:45 అరౌండ్ లైన్లో నుంచి ఉంటే మనకి దర్శనం అవ్వడానికి 4 అయింది. 30 minutes అవుతుంది. మేము వచ్చి వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇదిగోండి టెంపుల్ అయితే చూడండి అసలు ఎంత అందంగా ఉందో. నిజంగా ఏదో తెలియని ఫీలింగ్ లోపల గుడిలో కూడా. ఏదో మేము ఇంత నడిచింది కానీ, ఇంతసేపు లైన్లో వెయిట్ చేసింది కానీ, మేము నియర్లీ 8 అవర్స్ ట్రిప్ చేసాం ఎస్టర్డే. ఈరోజు లైన్లో నుంచి ఉన్నది అయితే 4కి వచ్చాం కాబట్టి మార్నింగ్ 9 చూసుకోండి. అంటే ఇదో 7 అవర్స్ లైన్లో ఉన్నా సరే జస్ట్ వన్స్ కేదార్నాథీశ్వరం చూడగానే ఇది మొత్తం పోయింది. ఇది అయితే అసలు ఇంత హైట్లోనే కట్టడం అనేది కూడా మామూలు విషయం కాదు. అసలు నేనైతే నా లైఫ్లో కేదార్నాథ్ వస్తానని ఎక్స్పెక్టే చేయలేదు. 17 కిలోమీటర్స్ స్టిక్ చేయడం ఏంటో మొత్తం అంతా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. అండ్ మీరు కూడా కేదార్నాథ్కి దర్శనానికి రావాలంటే మాలా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదంటే ట్రెక్కింగ్కి ఈజీగా ప్రతి ఒక్కరికి 6 to 7 అవర్స్ ఈజీగా పడుతుంది. ఎందుకంటే ఇది 17 కిలోమీటర్స్ అయితే రావాలి. అండ్ నెక్స్ట్ మీకు
అండ్ నెక్స్ట్ మీకు లైన్లో లేట్ కాకూడదంటే మీరైతే ఎర్లీ మార్నింగ్ 3కి అయితే మీరైతే ఇక్కడ నేనైతే మీకు చూపించాను కదా మా రిజిస్ట్రేషన్ పాస్ తీసుకునేది, అక్కడ పాస్ తీసుకొని లైన్లోకి వచ్చేస్తే మీకు ఈజీగా 3కి వస్తే 9 కల్లా దర్శనం అయిపోతుంది. మొత్తం వీడియోస్ అన్నీ తీసుకొని మీరు ఆరామ్సే స్లోగా వెళ్ళినా సరే మీరు 1 or 1:30 కల్లా మళ్ళీ కిందకి వెళ్ళిపోతారు. సో ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. సో మాకైతే మేము బాగా టైడ్ అయిపోవడం వల్ల అయితే మేము లెగలేదు. ముందటే అయితే మీరు వచ్చి ఇక్కడ దగ్గరలో క్యాంప్ తీసుకోండి. ఇక్కడ దగ్గరలో క్యాంప్ వచ్చేసి వివేక్ బేస్ క్యాంప్ అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే వివేక బేస్ క్యాంప్. ఆ బేస్ క్యాంప్ దగ్గర అయితే క్యాంప్ టెంట్ తీసుకోండి. అక్కడ నుంచి మీరు మార్నింగ్ 3 o'clock అయితే లేచి మీరైతే అక్కడ హాట్ వాటర్ అయితే ఉంటాయి, స్నానం చేసి ఫ్రీ కాదు మనీకి అవి కూడా, అక్కడ స్నానం చేసి మీరైతే వచ్చి లైన్లో నుంచోండి. మీకు అరౌండ్ ఎర్లీ మార్నింగే రావడం వల్ల మీకు ప్లసెస్ ఏంటంటే మీరు హారతి చూడగలుగుతారు, బేగా దర్శనం అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే బేగా కిందకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వేరే యాత్ర కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మాకే ఇక్కడ 4:30 అయింది అంటే మేము కిందకి వెళ్ళిపోతే నియర్లీ 7 అయిపోద్ది. ఇంక ఈ రోజు నైట్కి స్టే కూడా సోన్ప్రయాగే. సోన్ప్రయాగ్లో స్టే చేసి మళ్ళీ రేపు బద్రీనాథ్కి బయలుదేరాలి. మీకు అలా కాకుండా మీరు ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ రావడం వల్ల మీరు 1 or 2కి వెళ్ళిపోతే నైట్ 8 వరకు మీరైతే ట్రావెల్ చేయొచ్చు. అంటే బద్రీనాథ్కి నియర్ వరకు అయితే మీరైతే వెళ్ళిపోవచ్చు ఈ రోజు. సో ఎలా అయితే ప్లాన్ చేసుకోండి గైస్. మనకైతే 2013లో పెద్ద ఫ్లడ్స్ అయితే వచ్చాయి కేదార్నాథ్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ కేదార్నాథేశ్వర ఆలయాన్ని అయితే ప్రొటెక్ట్ చేసింది ఇదిగోండి ఈ భీమాశీల అనే ఈ స్టోన్ అనమాట. ఈ స్టోన్ అయితే పైనుంచి ఫ్లడ్స్ వస్తుంటే ఫ్లడ్స్కి కొట్టుకొచ్చి కరెక్ట్గా గుడి వెనకాల అయితే ఆగింది. దానివల్ల ఏంటంటే ఆ వచ్చిన వాటర్ ఫ్లో అయితే ఈ రాయికి తగిలి డైరెక్ట్గా గుడికి ఏం ఎఫెక్ట్ కాకుండా ఈ రాయికి యువతల పక్క అంటే చూడొచ్చు, మీరే క్లియర్గా చూడొచ్చు. ఈ రాయికి అవతల పక్క అయితే వాటర్ వెళ్ళిపోయాయి. దానివల్ల అయితే గుడికి ఎటువంటి ప్రాబ్లం అవ్వలేదు. అందుకే దాన్ని భీమశైల అని పిలుస్తారు. దాన్ని కూడా అందరూ దైవంతో సమానంగా కొలుస్తారు. ఇప్పుడు చెప్పాను కదా ఇదే ఆ భీమశైల. ఇదిగో దీనికైతే అందరూ ఇలా అయితే నెయ్యి పోస్తారనమాట. నెయ్యి పోస్తారు దీనికి మొత్తం. ఇదిగోండి భీమశైల. ఇదేంటి భీమశైల స్టోన్ అయితే ఈ భీమశైల రావడం వల్ల 2013లో ఈ ఫ్లడ్స్ వల్ల అసలు చిన్న గీత కూడా పడలేదు గుడికి అయితే. చూడండి గుడి అయితే అలాగే ఉంది. నెక్స్ట్ మీరైతే కేదార్నాథ్ టెంపుల్ అంటే కేదార్నాథ్ ఈశ్వరుని దర్శించుకున్న తర్వాత కేదార్నాథ్ ఈశ్వరుడు గుడి వెనకాలే కట్టకొక్క 100 meters ఉంటుంది అంతే. శ్రీ ఆదిశంకరాచార్య సమాధి అన్నమాట. ఇదైతే చూపిస్తాను చూడండి మీరైతే. ఇదే ఆదిశంకరాచార్య సమాధి. ఇదిగోండి ఆదిశంకరాచార్య సమాధి అయితే. సరే కదా ఆదిశంకరాచార్య అయితే సమాధి అయితే ఇక్కడ ఉంది. మనం అయితే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే ఆదిశంకరాచార్య సమాధి అయితే మనకు కనిపిస్తుంది. ఇదే ఆదిశంకరాచార్య సమాధి. ఇక్కడ కూడా రండి, ఇది కూడా చూసి మీరైతే వెళ్ళండి ఇక్కడ నుంచి అయితే. మీరైతే ఆదిశంకరాచార్యని అయితే దర్శించుకున్న తర్వాత ఇక్కడ భైరవనాథ్ టెంపుల్ కూడా ఉంది ఇంకొకటి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళగలిగితే వెళ్ళండి, ఇంకో చూపిస్తాను. అది కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అదిగోండి అక్కడ కొండ మీద ఉంది కదా, అక్కడ కొండ మీద ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ అదనమాట. అదైతే భైరవనాథ్ టెంపుల్. ఎవరైనా వెళ్ళేలా ఉంటే వెళ్ళొచ్చు మీరైతే. సో మేమైతే అక్కడ వరకు వెళ్ళట్లేదు ఎందుకంటే మాకు ఆల్రెడీ టైం అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతకంటే ముందు మనం అయితే యమునోత్రి గంగోత్రి వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం. అవి కూడా చాలా బాగా అయితే రికార్డ్ చేసాం. మీకు మొత్తం బడ్జెట్ ప్లాన్ అండ్ రిజిస్ట్రేషన్ పాస్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇవన్నీ సపరేట్ వీడియోస్ అయితే వస్తాయి. సో స్టే ఆన్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి మామ.